It's a great time. It's a historic moment in Indian aerospace history, especially space exploration. ఒక ప్రైవేట్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ గతంలో సౌండింగ్ రాకెట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ ఆర్బిటల్ లాంచ్ అనేది ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నారు ఇవాళ. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గ్రేట్ సక్సెస్. ముందుగా స్కై రూట్ టీం అందరికీ, వారికి సహకరించినటువంటి ఇస్రో టీమ్స్ కి అభినందన తెలియజేస్తూ, ఇవాళ లాంచ్ ప్యాడ్ 1 నుంచి మనకి 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి శ్రీహరికోటలో. లాంచ్ ప్యాడ్ 1 నుంచి ఈ విక్రమ్-1 సారాభాయ్, విక్రమ్ సారాభాయ్ గారి మీద గౌరవంతో, అభిమానంతో స్కై రూట్ వాళ్ళు ఈ రాకెట్ కి ఆ పేరు పెట్టారని తెలుస్తుంది. విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ మూవ్, వెరీ గుడ్ ట్రిబ్యూట్ టు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఆ పేరుతో ఉన్నటువంటి రాకెట్ ని ఇవాళ శ్రీహరికోటలో మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటాం. ఆ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి ఇవాళ లాంచ్ చేస్తారు మీరు అన్నట్టుగా 11:30కి. ఇది అనేక రకాలుగా ఫస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఇండియన్ స్పేస్ ఏజెన్సీ, ఇంతవరకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వం చేత ప్రజల కొరకు నడపబడినటువంటి సంస్థ. దాంట్లో ఎలాంటి లాభాపేక్ష కానీ కమర్షియల్ దృక్పథం కానీ లేదు, జనరల్ గా లేదు. రీసెంట్ గా యాంత్రిక్స్ అని ఇంకా 1-2 ఆర్మ్స్ ద్వారా కొంతమంది సెటిలైట్స్ ను మనం లాంచ్ చేయగలిగామో కానీ నిజంగా లాంచ్ వెహికల్స్ పర్సే మనం ఎప్పుడు కమర్షియల్ గా చూడలేదు. ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా ఇంతకు ముందు మనం కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో చూడలేదు. అది మన దేశాభివృద్ధి కోసం, పబ్లిక్ సర్వీస్ కోసం, పబ్లిక్ డెవలప్మెంట్ కోసం, లేదు మన మీద డిపెండ్ అయినటువంటి మన ఫ్రెండ్లీ కంట్రీస్ కావాల్సిన అవసరాల కోసం మాత్రం ఇస్రో ఇంతవరకు పనిచేసింది. అయితే లాస్ట్ డికేడ్ లో మనం అన్ని ఇస్రో ద్వారానే చేయాలా, కొన్ని యాక్టివిటీస్ ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎంకరేజ్ చేయడం ద్వారా మనం ఇంకా స్కేల్ అప్ అవ్వచ్చు, లార్జ్ స్కేల్లో ఈ ఆపరేషన్స్ చేయొచ్చు కదా అన్న ఆలోచనలో నుంచి ఇన్స్పేస్ అనే ఒక సబ్సిడరీ ఆర్గనైజేషన్ ని ఫ్లోట్ చేయడం ద్వారా ఈ స్కై రూట్ లాంటి అనేక కంపెనీస్ స్వయం ప్రతిపత్తితోటి ప్రైవేట్ సెక్టర్ లో వాళ్ళు చేయడానికి రెడీ అయ్యారు, విచ్ ఇస్ ఎ గ్రేట్ డెవలప్మెంట్. ఇవాళ ఐ థింక్ మోర్ దెన్ 100 కంపెనీస్ ఆర్ willing to develop satellites or launch vehicles on their own. ఈ ఇస్రోకు తోడుగా వాళ్ళు కూడా మన ఫెసిలిటీస్ వాడుకుని కానీ ఫ్యూచర్ లో వాళ్ళ ఓన్ లాంచ్ స్టేషన్స్, లాంచ్ ప్యాడ్స్ వాడుకుని కానీ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దట్స్ ఎ గ్రేట్ డెవలప్మెంట్ ఇన్ 10 years అని చెప్పుకోవాలి మనం. థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ విజన్ కూడా. ఎందుకంటే ఇస్రో 1969 నుంచి విజయ్ గారు ఇప్పటి వరకు 100+ లాంచెస్ చేసింది. అంటే మన బ్యాండ్ విత్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాంచింగ్ మనకి తక్కువగా ఉంది. అంటే 2 కంపేర్ టు అదర్ కంట్రీస్ మనకి 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఆ 2 లాంచ్ ప్యాడ్స్ లో నుంచి 2 నెలలకో 3 నెలలకో 1 చొప్పున మనం చేయగలుగుతున్నాం. బట్ ఎట్ దిస్ రేట్ వీ కెనాట్ సర్వ్ లాట్ ఆఫ్ క్లయింట్స్. లాట్ ఆఫ్ కంట్రీస్ కి లాంచింగ్ టెక్నాలజీస్ కానీ, రాకెట్ టెక్నాలజీస్ కానీ, స్పేస్ టెక్నాలజీస్ కానీ లేదు, వాళ్ళ ఓన్ గా లాంచ్ చేసుకునే కేపబిలిటీస్ కానీ లేవు. ఏదో మేబీ ఒక మాక్సిమం 5 to 10 కంట్రీస్ మాత్రమే అటెంప్ట్ చేస్తున్నాయి, మిగతాకి లేదు. అంటే రిమైనింగ్ 180 కంట్రీస్ కూడా పొటెన్షియల్లీ దే ఆర్ గోయింగ్ టు బి అవర్ క్లయింట్స్. వాళ్ళకి మనం హెల్ప్ చేసే అవకాశం ఉంది. మరి మనమేనా నాసా చేయకూడదా, ఈఎస్ఏ చేయకూడదా, ఇంకో ఏజెన్సీ చేయకూడదా అంటే చేయొచ్చు. కానీ ఇస్రోకు ఉన్నటువంటి గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే మనం అతి తక్కువ ఖర్చుతోటి, ఎక్కువ రిలయబిలిటీతో, ఎక్కువ విశ్వసనీయతోటి మన లాంచింగ్ హిస్టరీ ఉంది. అంటే మీరు నాసా దగ్గరికి వెళ్ళి ఇదే పని చేయించాలనుకుంటే 10 times 20 times మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట, ఎక్కువ ఖరీదు అవుద్ది. కానీ మనం అలా కాదు. నాసాకి 100 రూపాయలు ఖర్చు అయ్యే చోట మనకు 10 రూపాయలతో పని అయిపోతుంది. కాబట్టి చాలా దేశాలు మన వైపు చూడటానికి అవకాశం ఉంది, మన వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంది. 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి.
మనం ఇస్రో ద్వారానే మోర్ నంబర్ ఆఫ్ మిషన్స్, మోర్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని పెంచడం అనేది ఒక ఆస్పెక్ట్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 2-3 నెలలకి ఒక లాంచ్ కాకుండా ప్రతి నెలకి ఒక లాంచ్ చేయాలి అంటే మనకి అడిషనల్ గా లాంచ్ ప్యాడ్స్ కావాలి, అడిషనల్ గా మ్యాన్ పవర్ కావాలి, అడిషనల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కావాలి, అడిషనల్ గా టెస్టింగ్ ఫెసిలిటీస్ కావాలి. దానికి కొంత మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి ప్రభుత్వం ముందుకొచ్చి చేయాలి అనేది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే అన్ని ఇస్రో ద్వారానే ఎందుకు చేయాలి, ప్రైవేట్ సెక్టర్ ను కూడా ఎంకరేజ్ చేయడం ద్వారా ఇన్నోవేషన్ ని మరింత స్పీడ్ గా, మరింత ఫాస్ట్ గా ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు తయారు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, వాళ్ళకి తగినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ వేరే రకంగా వస్తాయి కాబట్టి మరింత ఫాస్ట్ గా మనం ఈ యాక్టివిటీస్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఇదే రూట్ లో అమెరికా, ఇదే రూట్ లో మిగతా దేశాలు కూడా వెళ్తున్నాయి కదా. అమెరికాలో ఒకప్పుడు నాసా అనేది ప్రధానమైనటువంటి నర్వ్ సెంటర్ అయితే, స్పేస్ ఏజెన్సీ అయితే, మిగతా హండ్రెడ్స్ ఆఫ్ వెండర్స్ ఉండేవాళ్ళు. లాక్హీడ్ మార్టిన్ నుంచి, బోయింగ్ నుంచి, ఫైనల్ గా స్పేస్ ఎక్స్ వరకు. కానీ స్లోగా ఏమైంది, వాళ్ళే స్పేస్ ఏజెన్సీస్ గా మారారు, వాళ్ళే స్పేస్ కంపెనీస్ గా మారారు, వాళ్ళే ఇవాళ పర్ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ లాంచెస్ చేస్తున్నారు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ అనేది సంవత్సరంలో 100+ హెవీ లాంచెస్ చేస్తుంది. నాసా అలా చేయలేకపోయింది గతంలో. అలాగే ఇప్పుడు అమెజాన్ వాళ్ళు బ్లూ ఆరిజిన్ అని, అలాగే బోయింగ్ ఎటు ఉంది, బోయింగ్ ఎప్పటి నుంచో ఉంది, లాక్హీడ్ మార్టిన్ ఎప్పటి నుంచో ఉంది ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ శాటిలైట్స్ అండ్ రాకెట్స్. అలాగే హండ్రెడ్స్ ఆఫ్ కెమికల్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మెటీరియల్స్ కంపెనీస్, ఇవన్నీ పనిచేస్తేనే నాసా అలా అంత గొప్పగా డెవలప్ అయింది. కానీ ఎట్ వన్ పాయింట్ నాసా కూడా రియలైజ్ అయింది, ఇది నేను ఒక్కటే చేస్తే కాదు, అంతా ఒక ఛానల్లో వెళ్తేనే వర్కౌట్ కాదని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ ని లాంచింగ్ కూడా ఎలో చేస్తూ లాంచ్ ఫెసిలిటీస్ ని కూడా డెవలప్ చేసే విధంగా ఎంకరేజ్ చేశారు. అవి ప్రైవేట్ మార్కెట్ ఫండ్స్ తో చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఎలాన్ మస్క్ ఇన్ ఎ వే ఈజ్ బిగ్గర్ దెన్ స్పేస్ ఎక్స్, ఈజ్ బిగ్గర్ దెన్ నాసా అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. అలాగే అలాగే మనం ఇస్రో అనేది ఒకప్పుడు కోర్ నర్వ్ సెంటర్, కోర్ రీసెర్చ్ సెంటర్, అది మనకి ప్రీమియం ఆర్గనైజేషన్, స్టార్ ఆర్గనైజేషన్. కానీ అక్కడ నేర్చుకున్నది, అక్కడ మనం తెలుసుకున్నవి అక్కడే ఉండి పని చేయాలి అనే దృక్పథంలో నుంచి మనం ఆ నోహౌ తోటి, ఆ నాలెడ్జ్ బేస్ ఉన్నటువంటి, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సైంటిస్టుల సహకారంతో మనం ఒక 10, 20, 50, 100 డిఫరెంట్ కంపెనీస్ గా ఇవాల్వ్ అయ్యాం అనుకోండి, వీ కెన్ ఈజీలీ స్కేల్ అప్ కదా. మనం సంవత్సరానికి 5-10 లాంచెస్ దగ్గర నుంచి సంవత్సరానికి 100-200 లాంచెస్ అని మనము మాట్లాడొచ్చు. మనం చేసే కెపాసిటీ ఉంది, మన దగ్గర అంత యూత్ ఉన్నారు, అంత మ్యాన్ పవర్ ఉంది, అంత హైలీ టెక్నికల్ మ్యాన్ పవర్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఉన్నారు స్పేస్ మిషన్స్ మీద, స్పేస్ టెక్నాలజీస్ మీద. సో వై నాట్ యూజ్ ఇట్ ఇన్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆలోచన చేసింది కాబట్టి మనం ఇంత ఫాస్ట్ గా ఇక్కడికి రాగలిగామని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ మనం గతంలో ఎవరైనా ఒక 1 or 2 persons బయటకు వెళ్ళారు కాబట్టి, 1% ఆఫ్ అవర్ ఇంజనీర్స్, సైంటిస్ట్ బయటకు వెళ్తున్నారు కాబట్టి ఇది బ్రెయిన్ డ్రెయిన్ కాదా అని ఆందోళన చెందేవాళ్ళు. కానీ లేటర్ ఆన్ థ్యాంక్స్ టు ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ ఇందిరేషన్ అలాంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ లో మనకి ఏమర్థమైందంటే, మన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, బయట టెక్నాలజీస్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, బయట రీసెర్చ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏదో ఒక రోజుకి అది మనకి బ్రెయిన్ గెయిన్ అవుతుంది, మన దేశానికి కూడా ఉపయోగపడుతుందని ఆర్గ్యూ చేసేవాళ్ళు. ఇవాళ ఆర్గ్యుమెంట్ కూడా ట్రూ అయింది. మేమందరం ఇండియాలోనే చదువుకున్నాం, ఇస్రోలోనే ట్రైన్ అయ్యాం, ఇస్రోలోనే పనిచేసాం, ఇస్రో నుంచి అమెరికా వెళ్ళాం, అక్కడ చదువుకున్నాం, అక్కడ నాసా లాంటి ఆర్గనైజేషన్స్ కి పనిచేసాం, వేరే కంపెనీస్ కి పనిచేసాం. మళ్ళీ ఏదో ఒక రోజుకి కాదు మనం మళ్ళీ వెనక్కి రావాలని చెప్పేసి మళ్ళీ ఇండియా వచ్చేసాం. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. Though I am not actively participating in space activities now, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కదా. నేను హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని కౌన్సిల్ చేయగలుగుతున్నాను కదా. వాళ్ళు ఏ పద్ధతిలో, ఎక్కడ చదువుకుని, ఎక్కడ ట్రైన్ అయ్యి, ఎక్కడికి వెళ్ళి పనిచేస్తే వాళ్ళ బ్యాండ్ విడ్త్ పెరుగుతుందో మనం వాళ్ళని అట్లీస్ట్ వీ కెన్ బి ఏ గుడ్ కౌన్సిలర్స్ కదా, కౌన్సిల్ చేస్తున్నాం కదా. ఇలా ఇది అల్టిమేట్ గా మనకు బ్రెయిన్ గెయిన్ అవుతుంది అని వాళ్ళు ఏదైతే నమ్మారో మన పెద్దలు, అదే ఇవాళ ట్రూ అయింది.
విజయ్ గారు, ప్రధానంగా మనం లాంచ్ వెహికల్ అంటే రాకెట్స్ ని ఎందుకు వాడతామంటే, జస్ట్ అప్పటికప్పుడు ఏదో ఒక చిన్న కాపర్ ఫైబర్ ని తీసుకెళ్లి అట్లా ఐ మన వాతావరణంలో పై లేయర్స్ లో వదిలేసి ఆ కాపర్ లేయర్ ఎలా ఫ్లోట్ అవుతుందో చూస్తూ వెదర్ ప్రిడిక్షన్స్ చేయడానికి సౌండింగ్ రాకెట్స్ అంటారు. అది ఫస్ట్ టైపు, ప్రిమిటివ్ టైపు, స్మాల్ టైప్ ఆఫ్ రాకెట్స్. అవి స్మాల్ రాకెట్స్. రెండో రాకెట్స్ ఏంటంటే, ఇంకొద్దిగా మనం మన వాతావరణాన్ని దాటి స్పేస్ లోకి వెళ్ళి, అంటే 175-200 కిలోమీటర్లు దాటి పైకెళ్ళి అక్కడ మీరు ఏదైనా ఒక ఉపగ్రహాన్ని, ఒక శాటిలైట్ ని డిప్లాయ్ చేశారనుకోండి, వాటిని లో ఎర్త్ ఆర్బిట్ లో ఉన్నటువంటి శాటిలైట్స్ అంటారు. జనరల్ గా ఇవన్నీ కూడా 200 నుంచి 450, 400 ఆ రేంజ్ లో, ఆ హైట్ లో, ఆ ఆల్టిట్యూడ్ లో డిప్లాయ్ అవుతాయి. ఇది ఈ టైప్ ఆఫ్ రాకెట్స్ కి వరల్డ్ వైడ్ గా డిమాండ్ చాలా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో కూడా మనం మాట్లాడదాం. ఇక మూడో రకం వచ్చేసి మనకి జియో స్టేషనరీ, అంటే భూమితో పాటుగా తిరుగుతున్నట్టుగా కనపడే ఉపగ్రహాల్ని శాటిలైట్ కమ్యూనికేషన్స్ కోసం మనం వాడతాం కాబట్టి అవి కొద్దిగా పేలోడ్, అంటే మొత్తం బరువు, అలాంటి శాటిలైట్స్ సైజ్ పెద్దగా ఉంటుంది. దాన్ని తీసుకెళ్లవలసినటువంటి ట్రాజెక్టరీలు డిఫరెంట్ గా ఉంటాయి. దానికి పిఎస్ఎల్వి లాంటి, ఎల్విఎం లాంటి, జిఎస్ఎల్వి అన్నాం ఒకప్పుడు, ఇప్పుడు LVM-3 అంటున్నాం, అలాంటి పెద్ద పెద్ద రాకెట్స్ ను వాడతాం. ఇప్పుడు ఈ కేటగిరీలో మనం చూస్తే ఇవాళ విక్రమ్-1 ఎలాంటిదంటే, దీంట్లో 4 స్టేజెస్ ఉన్నాయి. మొదటి 2 స్టేజ్లు సాలిడ్ లో ఉన్నాయి, తర్వాత లిక్విడ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా ఫర్ నావిగేషన్ పర్పస్, ఈజ్ ఆఫ్ నావిగేషన్ కోసం అలా చేస్తారు. అదొకటైతే వీళ్ళ గోల్ ఏంటంటే లో ఆర్బిట్ లో, లో ఎర్త్ ఆర్బిట్ లో, అంటే +/- 300 to 400 కిలోమీటర్స్ అనుకోండి రఫ్ గా. ఈ రేంజ్ లో ఎవరికైనా ఒక 200 కిలోగ్రామ్ శాటిలైట్, ఒక 300 కిలోగ్రామ్స్ బరువు ఉన్న శాటిలైట్, ఒక 400 కిలోగ్రామ్స్ బరువు ఉన్న శాటిలైట్ ని మనం డిప్లాయ్ చేయాలనుకోండి, ఈ సైజ్ ఆఫ్ రాకెట్స్ దే ఆర్ మచ్ నీడెడ్ అనమాట. ఇన్ఫాక్ట్ ఇవాళ విక్రమ్ సక్సెస్ తోటి మనకి సాయంత్రానికి ఏమర్థం అవుతుందంటే, ప్రపంచంలో ఉన్న ఎక్కువ క్లయింట్స్, ఎక్కువ దేశాలు, ఎక్కువ కంపెనీలు ఈ విక్రమ్ లాంటి సర్వీసెస్ కోసం, విక్రమ్ సర్వీసెస్ కోసం లైన్ కడతాయి. సో ఇట్స్ నాట్ యాజ్ బిగ్ యాజ్ పిఎస్ఎల్వి, నీడ్ నాట్ బి యాజ్ బిగ్ యాజ్ పిఎస్ఎల్వి, కానీ ఎస్ఎల్వి కంటే కొద్దిగా పెద్దది, పిఎస్ఎల్వి కంటే కొద్దిగా చిన్నది. లో ఎర్త్ ఆర్బిట్ లో మీరు డిప్లాయ్ చేయాలనుకున్న సాటిలైట్స్ ని డిప్లాయ్ చేయడానికి ఐడియల్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి రాకెట్ అన్నమాట ఇది. ఉదాహరణకి ఇంకొక మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే విజయ్ గారు, ఇలాన్ మస్క్ అంటే స్పేస్ ఎక్స్ వాళ్ళు ఎర్త్ లింక్ లేదా స్టార్ లింక్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారని, ఆ ప్రోగ్రామ్ లో థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ ని వాళ్ళు డిప్లాయ్ చేస్తున్నారని, ఆ శాటిలైట్స్ పర్పస్ ఏంటంటే, ఇక్కడ మనం భూమి మీద ఒక చోట నుంచి ఒక చోటకు ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి సెల్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో, మనకి బ్యాండ్ విడ్త్ సెల్ టవర్స్ ద్వారా ఎలా వస్తుందో, 2 సెల్ టవర్స్ మధ్యలో బ్యాండ్ విడ్త్ వీక్ అవటం, ఇంకో సెల్ టవర్ దగ్గరకు వచ్చేసరికి అది స్ట్రాంగ్ గా అనే ఫీలింగ్ మనకి ఎలా ఉందో, ఈ సెల్ టవర్స్ బదులుగా మీరు స్పేస్ లోని సాటిలైట్ ఆఫ్టర్ సాటిలైట్ ని మన చుట్టూ తిరిగేలాగా చేశారనుకోండి, అంటే మనకున్న ల్యాప్టాప్ కి, మన కంప్యూటర్స్ కి, మన ఫోన్స్ కి కావాల్సిన బ్యాండ్ విడ్త్, ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ డైరెక్ట్ గా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన పైన తిరుగుతున్న సాటిలైట్స్ ద్వారా వస్తుంది. అవి ఎంత దగ్గరగా తిరగాలి అంటే, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నట్టు, అది ఆ 300-400 కిలోమీటర్స్ హైట్ లో ఉంది కాబట్టి దాని కోన్ ఆఫ్ అప్రోచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఒక 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల దూరంలో కనుక వాటిని అరేంజ్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి అది వస్తూ ఉంటే మనకేమనిపిస్తుంటది? నాకు బ్యాండ్ విడ్త్ ఈజ్ ఆల్వేస్ ఆన్ అన్నట్టుగా ఉంటుంది. నేను ప్రయాణం చేసినప్పుడు ఉంటుంది, నేను ఒక చోట ఉన్నప్పుడు ఉంటుంది, నేను నదుల్లో ఉన్నప్పుడు, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నప్పుడు, భూమి మీద ఎక్కడున్నా కానీ నాకు యాక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి రాకెట్స్, అలాంటి సాటిలైట్స్ ని పంపటానికి విక్రమ్ లాంటివి చాలా ఐడియల్ అన్నమాట. మనం శాటిలైట్ అన్నాం అనుకోండి విజయ్ గారు,
శాటిలైట్ పర్పస్ ఏంటి? మనం భూమి మీద ఉండి ఒక ల్యాబ్ లో కూర్చుని మనం చేయగలిగిన ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ కూర్చుని చేసుకుంటాం. అలా కాకుండా భూమి ఉపరితలాన్ని స్టడీ చేయాలి అన్నప్పుడు మీరు ఒక చోట కూర్చుంటే కాదు కదా, మీరు భూమి నుంచి పైకి వెళ్ళాలి. అలా మీరు పైకెళ్తూ మీరు రకరకాల అంశాలను స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏం అంశాలు? కమ్యూనికేషన్స్ కు సంబంధించినటువంటి అంశాలు, అప్లోడ్లు డౌన్లోడ్లకు సంబంధించినటువంటి అంశాలు, మీరు ఫోటో తీయటాలు ఫోటోలు ఇక్కడికి పంపటం లాంటి అప్లికేషన్స్, సర్ఫేస్ మీద ఏముంది, సబ్ సర్ఫేస్ మీద ఏముంది, లేదంటే మన నదులు ఎలా ఉన్నాయి, మన ఇంకొకటి ఎలా ఉంది, మన ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, మన సిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ ఫైర్ యాక్సిడెంట్ వివరాలు, ఫారెస్ట్ ఫైర్స్ వివరాలు, ఫ్లడ్స్ వివరాలు, స్నో వివరాలు, స్నోఫాల్ వివరాలు, ఇలాంటివి ఏది స్టడీ చేయాలన్నా కానీ మీరు ఒక చోట రూమ్ లో కూర్చుంటే పని కాదు. కాబట్టి మీరు అంతరిక్షంలో ఉండి వీటిని చూసి వీటిని ఎవాల్యుయేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో మీరు కమ్యూనికేషన్స్ అని మాట్లాడారనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ గుంటూరులో ఉండి మాట్లాడుతున్నాను, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, కానీ నేను మాట్లాడింది ప్రపంచం అంతా కూడా త్రూ ఇంటర్నెట్ టెక్నాలజీస్, త్రూ యూట్యూబ్ టెక్నాలజీస్ చూస్తున్నారు అనుకుందాం, జూమ్ టెక్నాలజీస్ చూస్తున్నారు అనుకుందాం. అంటే ఏమైందనమాట, మనం ఏదో ఒక టెలికమ్యూనికేషన్స్ కి సంబంధించిన ఒక శాటిలైట్ తోటి మనం లింక్ లో ఉన్నాం. ఆ తర్వాత మనం ప్రొడ్యూస్ చేసినటువంటి మన వాయిస్, మీ వాయిస్, నా వాయిస్, ఈ వీడియో ఇదంతా కూడా త్రూ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అరౌండ్ ద వరల్డ్ ఉన్నటువంటి ఆ ఇంటర్నెట్, ఆ వరల్డ్ వైడ్ వెబ్ అనే ఆ టెక్నాలజీస్ ను వాడుకుంటూ సీమ్లెస్ గా ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే మీరు పైకి వెళ్ళి మీరు ఏదైతే స్టడీ చేయాలనుకుంటున్నారో అది స్టడీ చేస్తూ దాన్ని మీరు కమ్యూనికేషన్స్ సాటిలైట్స్ ను వాడుకుని ఇంకా ఫర్దర్ గా ఏమైనా చేయడానికి అవకాశం ఉంది. లేదు, మీరు స్టడీ చేసినటువంటి ఈ ఫోటోగ్రాఫ్స్ కానీ, ఈ స్పెక్ట్రోస్కోపీ డీటెయిల్స్ కానీ, ఈ వెదర్ ప్యాటర్న్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు గ్రౌండ్ స్టేషన్స్ కు పంపించి దాన్ని ప్రాసెస్ చేసుకుని అక్కడి నుంచి మీరు ఫర్దర్ గా ఏం చేయాలో చేయడానికి అవకాశం ఉంది. ఇందాక నేను మాట్లాడినట్టు స్టార్లింక్ లో అనేక సాటిలైట్స్ ని మీరు ఒకదాని తర్వాత ఒకటి పంపడం ద్వారా గ్లోబ్ మొత్తానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉంది. గ్లోబ్ మొత్తానికి కూడా ఒక నెట్వర్క్ కవర్ లాగా మీరు పైనుండి పనిచేస్తున్నారు. ఇలా అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్ కి పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీరు అనుకున్న అప్లికేషన్ కి 1 కిలో, 2 కిలోలు, 3 కిలోలు బరువులోని మీరు ఒక చిన్న సాటిలైట్ ని క్రియేట్ చేయగలిగారు అనుకోండి. అవి తక్కువ సైజులో ఉన్నాయి కాబట్టి వాటి రిసోర్స్ కన్జంప్షన్ తక్కువగా ఉంది కాబట్టి వాటిని పైకి తీసుకెళ్లి లాంచ్ చేయడం కూడా ఈజీగా ఉంది. కాబట్టి దీన్ని ఒక క్లాస్ ఆఫ్ సాటిలైట్స్ గా అభివర్ణించారు. దాన్ని మీరు నానో అన్నారు. నానో అంటే చిన్నది అని, ఒక పర్టికులర్ సైజ్ అని కాదు, 5 నుంచి 10 కిలోలు ఈ రేంజ్ లో ఉన్నటువంటి సాటిలైట్స్. ఇవి చాలా స్పెసిఫిక్ గా ఒక కెమెరాని టెస్ట్ చేయటము, ఒక సిగ్నల్ ప్రాసెసర్ ని టెస్ట్ చేయటము, ఇంకేదో ఒక స్పెసిఫిక్ పని చేయడానికి దీన్ని పంపిస్తున్నాం మనం. జనరల్ గా యూనివర్సిటీ స్టూడెంట్స్ లేదనుకుంటే ల్యాబొరేటరీస్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీని ప్రూవ్ చేసుకోవడానికి, ఇఫ్ దట్ ఈస్ టు వర్క్ ఫ్రమ్ స్పేస్, వాళ్ళు ఇలా చిన్న చిన్న మోడల్స్ లాగానే, చిన్న చిన్న శాటిలైట్స్ లాగానే పంపిస్తారు. వాటిని మనం నానో శాటిలైట్స్ అంటున్నాం. రెండో క్లాస్ వచ్చి ఇందాక మనం మాట్లాడినట్టుగా ఎలాన్ మస్క్ వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ ని పెడుతున్నారు యాజ్ ఎ నెట్వర్క్ టు ప్రొవైడ్ బ్యాండ్ విడ్త్ అన్నాం అనుకోండి. అవి ఎంత ఉంటాయి? బరువు 50 నుంచి 100 కిలోల రేంజ్ లో ఉంటాయి. ఇంకొద్దిగా పెద్ద శాటిలైట్స్ అన్నాం. ఇవాళ మనకి విక్రమ్ తో పాటుగా 350 నుంచి 400 కిలోగ్రాముల వరకు బరువు ఉన్న శాటిలైట్స్ ని తీసుకెళ్లగలదు అని అంటున్నప్పుడు, దీంట్లో వెళ్తున్న శాటిలైట్ ఏం చేయడానికి వెళ్తుంది? ప్రాబబ్లీ దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని బట్టి వాళ్ళు ఏమేమి చేయాలి అనేది డిసైడ్ అవుతుంది, ఆ క్లయింట్ అవసరాలను బట్టి. ఇంకా పెద్దగా మనం గతంలో పిఎస్ఎల్వి ద్వారానో లేదంటే ఎల్విఎం ద్వారానో చేసినప్పుడు మనం ఇన్సాట్ టైప్ ఆఫ్ శాటిలైట్స్ ని పంపించాం. అది ఎంత బరువు ఉంటుంది? 1000 కిలోగ్రామ్స్ నుంచి 4000 కిలోగ్రామ్స్, అంటే 1 టన్ను నుంచి 4 టన్నుల వరకు. ఇంకా అంతకంటే బరువైన శాటిలైట్స్ కూడా ఉంటాయి, కమ్యూనికేషన్ శాటిలైట్స్. కమ్యూనికేషన్ శాటిలైట్ బరువు పెరుగుతుంది అంటే
దాంట్లో ఉన్న నంబర్ ఆఫ్ ట్రాన్స్పాండర్స్ పెరుగుతున్నాయి అని అర్థం. దాంట్లో ఉన్న నంబర్ ఆఫ్ ట్రాన్స్పాండర్స్ పెరుగుతున్నాయి అంటే వాళ్ళు సర్వీస్ చేయగలిగినటువంటి స్టేషన్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, కస్టమర్స్ కానీ లార్జ్ నంబర్స్ లో ఉందని అర్థం. ఇప్పుడు వీళ్ళ అనౌన్స్మెంట్ బట్టి విజయ్ గారు T-5 అంటే లాంచ్ ఇగ్నైట్ చేయడానికి 5 minutes ముందు ప్లాన్డ్ హోల్డ్ అనౌన్స్ చేశారు. అంటే ఏంటంటే అక్కడ వాళ్ళు ఆగాలి అని అనుకున్నారు. ఎంతసేపు ఆగాలి అనుకున్నారో మనకు తెలియదు కాబట్టి మనం అది ఏదో అన్స్పెసిఫైడ్ గా అనిపిస్తుంది మనకి. కానీ దానికి ఏదో ఒక పర్పస్ ఉండి ఉంటుంది. వాళ్ళు కొన్ని సబ్ సిస్టమ్స్ ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి అనువుగా అది ఒకసారి ఇగ్నైట్ అయితే దాన్ని ఎవాల్యుయేట్ చేయటం వీలు కాదు కాబట్టి పర్పస్ఫుల్లీ వాళ్ళు T-5 దగ్గర హోల్డ్ చేస్తున్నాము అని అనౌన్స్ చేశారు. సో దీన్ని మనం ఏమి ప్రాబ్లం గా చూడాల్సిన అవసరం లేదు. ఇది ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ఆ అనౌన్స్మెంట్ లో నేను క్లియర్ గా విన్నాను, ఇట్స్ ఎ ప్లాన్డ్ హోల్డ్ అని చెప్తున్నారు. కాబట్టి అయితే వాళ్ళు దీన్ని మనం 5 minutes హోల్డ్ చేద్దామా, 10 minutes హోల్డ్ చేద్దామా, 20 minutes హోల్డ్ చేద్దామా అన్న విషయం కూడా అనౌన్స్మెంట్ ఇచ్చుంటే మనకి యాంగ్జైటీ ఉండదు. వాళ్ళకి చెప్పలేదు కాబట్టి కంటిన్యూస్లీ వీ నీడ్ టు వాచ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ మూవ్. మళ్ళీ ఈ క్లాక్ ఎప్పుడు రీసెట్ చేస్తారు, ఎప్పుడు రీసెట్ చేస్తే మళ్ళీ మనకి T01కి T0కి వెళ్ళిపోతాం, ఇగ్నిషన్కి వెళ్ళిపోతాం అన్నది ఆ క్యూరియాసిటీ ఉంది ప్రస్తుతానికి అందరిలో కూడా ఉంది. లెట్స్ హోప్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దే విల్ డూ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ వన్స్ అగైన్ ద కౌంట్ డౌన్ విల్ బి రెన్యూడ్. ఇప్పుడు మనకి భూమి మీద నుంచి లెగుస్తున్నప్పుడు రాకెట్ వర్టికల్ గా పైకి లెగుస్తున్నట్టుగానే కనిపిస్తుంది విజయ్ గారు. కానీ ఒకసారి ఒక 1 meter, 2 meters, 3 meters, 5 meters హైట్ వెళ్ళిన తర్వాత మీకు MST ఆ మొబైల్ స్ట్రక్చరల్ టవర్ హైట్ కి అంటే ఒక 40 meterల హైట్ కి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఈ రాకెట్ కొద్దిగా బెండ్ అవుతుందేమో, ఏమో భూమి వైపుకు వస్తుందేమో, భూమి మీద పడబోతుందేమో అన్నట్టుగా వాలి కనపడదు. మనకి వర్టికల్ గా అప్పుగా కనపడదు. ఇదేదో భూమికి దగ్గరగా రాబోతున్నట్టుగా ఒక వాల్తున్నట్టుగా కనిపిస్తుంది, విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అండ్ దట్ ఈస్ హౌ ద ట్రాజెక్టరీ ఈస్ డిజైన్డ్. అది కూడా నార్మలే. అయితే ఎందుకు ఇలా చేస్తారు అంటే మనం వర్టికల్ గా భూమి మీద నుంచి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి వర్టికల్ గా? మన అల్టిమేట్ గోల్ ఏంటి? భూమి నుంచి 400 kilometers లేదా ఇవాళ వీళ్ళ ప్రకారం 350 kilometers హైట్ లోకి వెళ్ళాలి. ఈ హైట్ లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం భూమి యొక్క ఇనర్షియాని కూడా మనం వాడుకోవాలి. అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక కదులుతున్న బస్సులో నుంచి, రన్నింగ్ బస్సులో నుంచి అది ఆగబోతున్నట్టుగా ఉంది కాబట్టి అది ఆగే ముందే మీరు బస్సులో నుంచి దిగారనుకోండి, మీరు ఎటువైపు వెళ్తారు? బస్సు ఎటువైపు వెళ్తుందో అటువైపునే మీ అడుగులు కూడా పడతాయి. దాన్ని ఇనర్షియా ఆఫ్ మూమెంట్ అంటారు కదా, మనం మూమెంటం అంటాం కదా, ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటున్నాం కదా. ఆ మోషన్, మనం ఒక మోషన్ లో ఉన్నాము, బస్సు ఇంకా ప్రయాణం చేస్తుంది, అది స్లో అయింది, అయినా మనం ముందుగానే ఒక కాలు కింద పెట్టేసాం, రోడ్డుని టచ్ చేసాం, మనం కూడా బస్సు వైపుకే లాగబడతాం, బస్సు వైపుకే మనం కూడా అడుగులేస్తాం. అలాగే మనకి ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్ కి రొటేట్ అవుతూ ఉంటది కాబట్టి వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి వస్తున్నటువంటి ఈ రొటేషను ఈస్ట్ వైపుకి మనల్ని లాగుతూ ఉంటుంది. అందుకని మనం వెస్ట్ సైడ్ లో నుంచి లాంచ్ చేయకుండా, వెస్ట్ కోస్ట్ లో నుంచి లాంచ్ చేయకుండా ఈస్ట్ కోస్ట్ లో నుంచి లాంచ్ చేస్తాం. శ్రీహరికోట నుంచో బోలాసూర్ నుంచో లాంచ్ చేస్తాం, శ్రీహరికోట నుంచి వాళ్ళు లాంచ్ చేస్తున్నాం. పైకి లేచిన రాకెట్ భూమి ఇంత ఫాస్ట్ గా తిరుగుతుంది కాబట్టి దాంతో పాటుగా తిరగటానికి ట్రై చేస్తూ పైకి లెగిసినట్టుగా అనిపిస్తే గాని భూమి ఎటువైపుకు తిరుగుతుందో అటువైపుకే తిరగాలని ట్రై చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం వాడుకుంటాం, ఆ ఇనర్షియల్ ఎనర్జీని కూడా మనం వాడుకుంటూ మనం వర్టికల్ గా పైకి లెగవటానికి ఎక్కువగా ఈ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా మనం పనిచేయాలి. కాబట్టి దాన్ని స్లాంటెడ్ పొజిషన్ లో,
వాలుస్తూ కొద్దిగా పైకి జరుగుతున్నట్టుగా ఉంటే ఏమవుతుందంటే మీకు అది వాలిన టైంలో మీకు ఏరోప్లేన్ పైకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది చూడండి. ఏరోప్లేన్ ఎందుకు ఒకేసారి నిట్ట నిలువుగా పైకి వెళ్ళదు, కానీ గోడుగా పైకి లెగుస్తూ ఒక స్లోప్ లో పైకి లెగుస్తూ కొద్దిగా ఆల్టిట్యూడ్ పెంచుకుంటది. అలాగే ఇది ఈస్ట్ నుంచి వెస్ట్ కి లేదనుకుంటే కొద్దిగా కొంత హైట్ కి వెళ్ళిన తర్వాత ట్రాజెక్టరీ కంప్లీట్ గా ఈస్ట్ వాడే ఉండకపోవచ్చు. వేరే డైరెక్షన్స్ లో కూడా వీళ్ళు మేనోవర్ చేస్తారు. చేసిన దాంట్లో వీళ్ళు కొద్దిగా ఆల్టిట్యూడ్ అంటే హైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ ని మెయింటైన్ చేస్తారు, పెంచుకుంటారు. ఇప్పుడు మనకి ఇది లాంచ్ జరగగానే మనకు వాళ్ళు చూపించే ఆ గ్రాఫ్స్ లో ఏముంటది, ఎక్స్ యాక్సిస్ మీద టైం చూపిస్తాడు, వై యాక్సిస్ వర్టికల్ గానే మీకు ఆల్టిట్యూడ్ చూపిస్తాడు. ఇదిగో ఈ నిమిషంలో ఇంత ఎత్తులో ఉన్నాం, ఈ నిమిషంలో ఇంత ఎత్తుకెళ్ళాం, ఈ నిమిషంలో ఇంత ఎత్తుకెళ్ళాం అని చెప్పేసి మీకు మీరు అనుకున్న 350 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ వచ్చేంత వరకు మీకు చూపిస్తాడు. అక్కడ ఆ సెటిలైట్ ని డిప్లాయ్ చేశారు అంటారు. అంటే సెటిలైట్ ని రాకెట్ భాగం నుంచి విడదీస్తారనమాట. ఈలోపు ఏం జరగాలి, మన రాకెట్ అంతా కూడా ఒక సాలిడ్ బాడీ కాదు, ఒక్క బాడీ కాదు, ఇది 4 భాగాల్లో ఉంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఎందుకు అలా చేస్తారంటే స్టేజ్ 1 లో సాలిడ్ ప్రొపలెంట్ ఉందనుకోండి, అది కొంత హైట్ కి వెళ్ళేసరికి ఆ ప్రొపలెంట్ అంతా కాలిపోయి, ఇక కాలిపోయిన తర్వాత ఈ మోటార్ కేసు ఈ PS1 అనేది కూడా మనకి డెడ్ వెయిట్ కింద లెక్క. దాన్ని మనం లాక్కుంటూ వెళ్ళాలి, దాన్ని కూడా లిఫ్ట్ చేయాలి, అది అనవసరం కదా. కాబట్టి దాని వరకు సపరేట్ చేసుకునే విధంగా ఇది ఫస్ట్ స్టేజ్ ఇంతవరకు అయిపోయింది, అది సముద్రంలో పడిపోద్ది. దాన్ని మళ్ళీ రికవర్ చేద్దామా, మళ్ళీ రీమెషిన్ చేసి రీటూల్ చేసి దాన్ని మళ్ళీ వాడుకుందాం అనేది అది వేరే ఆర్గ్యుమెంట్. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు సక్సెస్ఫుల్ గా అది కూడా చేస్తున్నారు. మనం ఇండియాలో చేయట్లేదు, కానీ ఇంకా మనకు ఆ ప్లాన్ ఉంది. కానీ మనం PSLV మోటార్ కేసెస్ లేదంటే LVM మోటార్ కేసెస్ ని మనం చక్కగా రికవర్ చేసుకోగలిగితే చాలా ఖర్చు తగ్గిపోద్ది మనకు కూడా. సో ఇవాళ వీళ్ళు అలా స్టేజ్ 1 అంటే నేల మీద కాదు, సముద్రంలో పడిపోద్ది. నేల మీద పడితే ప్రమాదం కాబట్టి సముద్రంలో అక్కడ ఏమి షిప్స్ మర్కంటైల్ అసెట్స్ ఏమీ లేకుండా చూసుకుని ఈ ట్రాజెక్టరీ ఎటు ఉందో ఆ ట్రాజెక్టరీ అంతా క్లియర్ చేసి అక్కడ సముద్రంలో పడేలాగా చేస్తుంది. తర్వాత PS2 కాదు, విక్రమ్ స్టేజ్ 2 స్టార్ట్ అవుతుంది. విక్రమ్ స్టేజ్ 2 కొంత హైట్ కు తీసుకెళ్తుంది, అదే అయిపోద్ది. వాళ్ళు T-5 దగ్గర హోల్డ్ అనౌన్స్ చేసినప్పుడు ఇట్స్ ఎ ప్లాన్డ్ హోల్డ్, అంటే ప్లాన్ చేశారు. ఆ హోల్డ్ ని వాళ్ళు ముందుగానే ప్లాన్ చేశారు అని అనౌన్స్ చేశారు. ఆ టైంలో వాళ్ళు ఏమేమి పారామీటర్స్ ని చెక్ చేయాలనుకున్నారో, ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా రీడ్ చేస్తున్నాయి, ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, అవి ఆ కంప్యూటర్స్ ప్రాపర్ గా క్యాప్చర్ చేస్తున్నాయా లేదా అన్నది ఒక్కసారి వాళ్ళు చెక్ చేయాలనుకున్నారు అనుకోండి, తప్పేం కాదు. అది చాలా కౌంట్ డౌన్స్ లో యాక్చువల్ గా కౌంట్ డౌన్ అంటే ఈజ్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ అండి. కౌంట్ డౌన్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ టు గో త్రూ టు అచీవ్ యువర్ టార్గెట్. ఇక్కడ టార్గెట్ లాంచ్ అన్నాం అనుకోండి, T0 అన్నాం అనుకోండి, T0 దగ్గరికి వెళ్ళడానికి మనం బహుశా ఒక 48 hours ముందు అఫీషియల్ గా కౌంట్ డౌన్ అని స్టార్ట్ చేసి ఉంటారు. దానికి ముందు ఒక 2 years నుంచి 3 years నుంచి 4 years నుంచి 5 years నుంచి పని అయితే చేస్తున్నారు కదా. లిటరల్లీ యూ కెన్ కాల్ ద ఎంటైర్ థింగ్ యాజ్ కౌంట్ డౌన్ ఓన్లీ. అప్పుడు మనం రేపు ఉదయం 10 గంటలకు బయలుదేరి కాలేజీకి వెళ్దాం అనుకున్నాం, లేదా 9 గంటలకు బయలుదేరి 10 గంటలకు మనం ఆఫీస్ లో ఉండాలి అనుకున్నాం. సో మనకి కౌంట్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చు మనం. కాకపోతే ఇప్పటి నుంచి రేపు ఉదయం 9 గంటల దాకా మనం ఏమేమి చేస్తామో అందరికి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఈ అఫీషియల్ గా కౌంట్ డౌన్ అనే సాంప్రదాయం ఎప్పుడు వచ్చింది, వెహికల్ ని లాంచ్ ప్యాడ్ మీద ఇంటగ్రేట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి, ఇప్పుడు మనం ఫైనల్ ప్రొసీజర్స్ లోకి వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు సాలిడ్ స్టేట్ మోటార్స్ ఆల్రెడీ ప్రీ కాస్ట్ అయిపోయి మెషిన్ అయిపోయి అసెంబుల్ అయిపోతుంది. దాంట్లో మనం ఎక్కువగా చేసేది ఏముండదు. అలాగే మరి లిక్విడ్ ఇంజిన్స్ సంగతి ఏంటి, క్రయోజెనిక్ సంగతి ఏంటి అంటే, లిక్విడ్ ఇంజిన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే మీరు లాంచ్ ప్యాడ్ లోకి వెళ్ళారో అప్పుడు లిక్విడ్ ఫిల్ చేస్తారు. అదొక 1/2 hour పట్టింది అనుకోండి,
మన ప్రాసెస్ లో మన కౌంట్ డౌన్ లో హాఫ్ అన్ అవర్ దానికోసం కేటాయిస్తారు. అదైన తర్వాత ఇంకో పని చేస్తారు, అదైన తర్వాత ఇంకో పని చేస్తారు, అదైన తర్వాత ఇంకో పని చేస్తారు. అలా పనులు చేసుకుంటూ ఎక్కడ దాకా వచ్చారు? T-5 దాకా వచ్చినాయి. ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కొన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి, కొన్ని మాన్యువల్ ఇంటర్వెన్షన్ తో జరుగుతాయి, కొన్ని మనం ఆపి చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. కాబట్టి వాటి టైం స్లాట్స్ అన్నమాట అది. ఇప్పుడు మనకు వాళ్ళు అన్ని వినిపించడం లేదు, కానీ లోపల ఏం జరుగుతుంది? ఈ ఈ T-10 నుంచి T-5 వరకు ఏమేమి జరగాలో అవి జరుగుతున్నాయి అన్నమాట. అలాగే T-5 దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబబ్లీ దే వాంటెడ్ సమ్ మోర్ టైమ్ టు డూ సర్టెన్ థింగ్స్. అదేమైనా కావచ్చు, అది ఇన్స్ట్రుమెంటేషన్ వెరిఫై చేసుకోవడం కావచ్చు, లేదంటే ఫ్యూయల్ లెవెల్స్, ఫ్యూయల్ టెంపరేచర్స్, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ మే బి. వాళ్ళు ఆ టైంలో ఏం చేయాలో దానికి ఇంకొద్దిగా టైం కావాలనుకున్నారు అనుకోండి, అక్కడ హోల్డ్ అంటారు. మనకి చెప్పే టైం హోల్డ్ అయింది, కానీ నెక్స్ట్ ఏం చేస్తారు? ఒక 10 నిమిషాల తర్వాత, 20 నిమిషాల తర్వాత మళ్ళీ మనం వీ విల్ బి ఏబుల్ టు ఇగ్నైట్ అని అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఒక 10 నిమిషాలు ఆగారు, తర్వాత ఇంకొక 20 నిమిషాల్లో మళ్ళీ మనం T0కి వెళ్ళగలం అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళన్న 11:30కి ఫైనల్ గా మనం రీచ్ అవ్వబోయేదానికి 12 అవ్వచ్చు. ఇది డైనమిక్ గా చేసుకునేదే. కాకపోతే ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత, కౌంట్ డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కాబట్టి వ్యూవర్స్ కి మనం అబ్బా చక్కగా స్మూత్ గా వెళ్ళిపోద్ది, ఎక్కడ హోల్డ్ ఏం జరగదు, వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగిపోతుంది, మనం T0కి వెళ్ళిపోతున్నాం అని మనం ఆ ఎక్స్పెక్టేషన్ లో ఉంటాం. అయితే మీరు T-1కి వచ్చిన తర్వాత, ఒక 30 సెకండ్స్కి వచ్చిన తర్వాత, అంటే యు ఆర్ ఆల్మోస్ట్ రెడీ అన్నమాట. యు ఆర్ ఆల్మోస్ట్ రెడీ. కాబట్టి అప్పుడు ఎక్కువగా చేయటానికి ఉండదు, ఆపటానికి ఉండదు. ప్రాబబ్లీ T0కి వచ్చేసరికి T-15 సెకండ్స్, T-10 సెకండ్స్కి వచ్చేసరికి ఇంకా మన కంట్రోల్ ఉండదు. మీరు అబాండన్ చేస్తే తప్పితే ఇక మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ గా కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్స్ ఏం చేయాలో అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. T-T0 అన్నప్పుడు ఈ సాలిడ్ స్టేట్ మోటార్ ని ఒక చిన్న పైరోటెక్నిక్ ఎక్స్ప్లోజన్ ద్వారా దాన్ని ఇగ్నైట్ చేసేస్తారు. అప్పుడు మనకి సడన్ గా స్మోక్, ఫైర్, ఫ్లూమ్స్ అన్ని కనిపిస్తాయి. ఇక ఆ తర్వాత మనం ఆపడానికి ఏం లేదు. బికాజ్ ఇట్ ఈస్ సాలిడ్ స్టేట్ మోటార్, సాలిడ్ ఫ్యూయల్. కాబట్టి మనం ఒక్కసారి ఆ పైరోటెక్నిక్ బ్లాస్ట్ జరిగిన తర్వాత, ఇగ్నిషన్ జరిగిన తర్వాత ఇంకా రాకెట్ పైకి లేగవలసిందే. ఆ ఉన్న మన ట్రాజెక్టరీ లెక్కల ప్రకారంగా, మన ప్రీ డిసైడెడ్ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో దాని ప్రకారంగా నావిగేషన్ సిస్టమ్స్ అన్ని మానిటర్ చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ, మనం అనుకున్న ట్రాజెక్టరీ ద్వారా మనం అనుకున్న ఆల్టిట్యూడ్ దాకా వెళ్ళిపోద్ది. అప్పుడు మనం దాన్ని సక్సెస్ఫుల్ లాంచ్ అంటాం. భూమి మీద ఉన్నప్పుడు సపోజ్ పైన ఉన్న సాటిలైట్, ఆ సాటిలైట్ కి ఒక కవర్ ఉంటది. కవర్ ని ఏమంటారంటే హీట్ షీల్డ్ అంటారు, లేదా పేలోడ్ ఫెయిరింగ్స్ అంటారు. అంటే మీరు ఊహించుకోండి, ఒక సిలిండ్రికల్ షేప్ మనకు కనిపిస్తుంది. దాన్ని మనం మొత్తాన్ని కలిపి రాకెట్ అని అంటున్నాం. దీనిపైన ఏం కూర్చుని ఉంటది? మనం అనుకున్న శాటిలైట్. ఒకటి కానీ, 2 కానీ, 3 కానీ కూర్చుని ఉంటాయి. ఈ సాటిలైట్స్ ని మనం ఇంత స్పీడ్ గా ఈ అట్మాస్ఫియర్ లో నుంచి పుష్ చేస్తున్నాం. పుష్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఆ ఎయిర్ రెసిస్టెన్స్ కి, మన స్పీడ్, ఎయిర్, అట్మాస్ఫియర్ లో ఎయిర్ ఉంది కదా, హ్యూమిడిటీ ఉంది కదా, క్లౌడ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి వల్ల జరిగే రెసిస్టెన్స్ వల్ల ఆ పార్ట్ బాగా వేడవుతుంది. కాబట్టి ఏరోప్లేన్స్ గనక ముందు అలాంటి ఆ కోన్ లాంటి షేప్ ఎలా ఉందో, ఈ రాకెట్ కూడా మనం ఒక కోన్ లాంటి షేప్, ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ చూస్తున్నాం, ఒక హౌసింగ్ చూస్తున్నాం. దాన్ని పేలోడ్ ఫెయిరింగ్ అంటారు. ఫెయిరింగ్ అంటే ఏం లేదు, జత. కొంత దూరం వెళ్ళిన తర్వాత సెకండ్ స్టేజ్ అయిపోతుంది అనుకునేసరికి మనం ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ కి వచ్చేస్తాం. కాబట్టి అక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ఇంకా ఉండదు. కాబట్టి ఆ ఎయిర్ రెసిస్టెన్స్ కు ప్రొటెక్షన్ గా వాడిన ఈ హీట్ షీల్డ్ కూడా ఇక మనకు అనవసరం కదా. కాబట్టి దాన్ని తీసేసి పడిపోద్ది. అది కూడా ఇట్ విల్ ఫాల్ బ్యాక్ టు సీ. అంటే ఏంటి? ప్రతి నిమిషం కూడా విజయ్ గారు మనం ఏం గమనించాలంటే, మనం అనవసరమైన బరువును 1 గ్రామును కూడా తీసుకెళ్లొద్దు. మనం
కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ఎంత ఆప్టిమైజ్డ్ వేలో మనం డెడ్ వెయిట్ ని తగ్గించుకోగలుగుతామో అంత ఆప్టిమైజ్డ్ గా ఈ ఈ ఈ టైమింగ్స్ ఉంటాయి. అసలంటూ మనకి మోటార్ కేసు ఉండాలి కాబట్టి మోటార్ కేసుని మనం భాగాలుగా విడగొట్టం. ఈ మోటార్ కేసు అంతా అయిపోయింది, ఉన్న సాలిడ్ ప్రొపలెంట్ అంతా కన్జ్యూమ్ అయింది అనుకున్న తర్వాత ఆ స్టేజ్ లో దీన్ని మనం సపరేట్ చేసేస్తాం. అలాగే సెకండ్ స్టేజ్, అలాగే థర్డ్ స్టేజ్, అలాగే ఫోర్త్ స్టేజ్, ఇలా మనం సపరేట్ చేసుకుంటూ సాటిలైట్స్ వరకు మనం ఆ పర్టికులర్ ఓరియంటేషన్ లో, పర్టికులర్ హైట్ లో, పర్టికులర్ ఆర్బిట్ లో తిరిగేలాగా మనం దాన్ని కంట్రోల్ చేస్తాం. కాబట్టి ఈ మిషన్ ని ఆర్బిటల్ మిషన్ అన్నారు. అంటే మనం తీసుకెళ్తున్న పేలోడు, మనం తీసుకెళ్తున్న శాటిలైట్ అల్టిమేట్ గా ఏదో మనం గాలిలో వదిలిపెడితే లేదా కొంత హైట్ లో వదిలిపెడితే కింద పడిపోయే శాటిలైట్ కాదు ఇది. ఇది భూమి చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో తిరిగేటువంటి శాటిలైట్ ఇది. ఆ పనిచేస్తాయి, ఎంతో కొంత గురుత్వాకర్షణ ఉంటది. కానీ దాన్ని తట్టుకుని దాన్ని తట్టుకుని ఆ హైట్ ని, ఆ ఆల్టిట్యూడ్ ని మెయింటైన్ చేస్తూ భూమి చుట్టూ తిరగగలిగినటువంటి ఆ మెకానిజమ్స్ సాటిలైట్ లో ఉంటాయి. కాబట్టి సాటిలైట్ లో కూడా